పూరా లోకల్. బీజేపీ 400 స్థానాల్లో విజయం సాధిస్తే రిజర్వేషన్లు తొలగిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంగితం లేకుండా మాట్లాడుతున్నాడని బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్ ధ్వజమెత్తారు. రాహుల్ గాంధీ పదే పదే రిజర్వేషన్ల గురించి ప్రస్తావిస్తున్నారు. కాశ్మీర్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలు 70 ఏళ్లుగా రిజర్వేషన్లకు నోచుకోలేకపోయిందని, అలాంటి వారికి విద్య, ఉద్యోగాలు, రిజర్వేషన్లు కల్పించింది మోదీ ప్రభుత్వమని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ వైఫల్యం వల్లే పాక్ ఆధీనంలోకి పీఓకే వెళ్లిందని ఆరోపించారు. నరనరాన హిందూ వ్యతిరేకతను నింపుకొని దేవీ దేవతలను అవమానించే స్థాయికి కాంగ్రెస్ పార్టీ ముస్లిం సంతృష్టికర విధానం చేకూరిందని ధ్వజమెత్తారు. శనివారం హైదరాబాద్ గ్రీన్ పార్క్ హోటల్లో మీడియాతో మాట్లాడిన ఆయన అయోధ్య నిర్మాణాన్ని కాంగ్రెస్ అడుగడుగున అడ్డుకుందని విమర్శించారు. అంబేద్కర్ ఆశయాలను బీజేపీ నెరవేరుస్తుందని అన్నారు. అంబేద్కర్ చిత్రపటాన్ని పార్లమెంట్లో పెట్టి భారతరత్నతో గౌరవించామని, నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవం నిర్వహిస్తున్నామన్నారు. 350 కోట్లతో స్ఫూర్తి, దీక్షా కేంద్రాలు నిర్వహిస్తున్నామన్నారు. అంబేద్కర్ సేవలు, త్యాగాలు భావితరాలకు అందించేందుకు యత్నిస్తున్నామన్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు? బీజేపీ అధికారంలోకి వస్తే 400 సీట్లు సాధిస్తే ఈ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్ రద్దు చేస్తామని. ఇవాళ ఈ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల తీరని అన్యాయం చేస్తే మీరు ఇవాళ కాశ్మీర్లో మొదటిసారిగా ఆ వర్గాలకు రిజర్వేషన్ కల్పిస్తుంది మేము. ఈ వర్గాలకు రిజర్వేషన్ ప్రవేశపెడుతుంది మేమైతే మీరు మరి ఏ రకంగా మళ్ళీ 370 ఆర్టికల్ రద్దును మళ్ళీ మేము అధికారులకు వస్తే 370 ఆర్టికల్ ప్రవేశపెడతామని రీతిలో మాట్లాడతామంటే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లు వాళ్ళ హక్కులను అధికారులు కాలరాయడం కాదనడుతుంది. వాళ్ళు 18 మంది బీసీల పేరు మీద ముస్లింలు ఇవాళ ఎన్నిక కావడం అంటే ఇది బీసీలకు మరి అన్యాయం చేయడం కాదని నేను ప్రశ్నిస్తాను. రేవంత్ రెడ్డి గారు అవగాహన లేకుండా అంటే ఇవాళ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు హక్కులు కాలరాసినా పర్లేదు, కానీ ముస్లింలకు మాత్రం మీరు వాటాలు పెంచాలి అని కల్పించడమే ఇది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి భారతీయ జనతా పార్టీ స్పష్టం చేస్తాను. చాలా స్పష్టంగా రాజ్యాంగాన్ని మార్చే ప్రసక్తి లేదు. రాజ్యాంగాన్ని మారనివ్వము. మారేదానికి మోదీ గారు ఉన్న రోజు చాలా భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా మేము చెప్తూ వస్తున్నాం. అది రాజ్యాంగం మార్చే ప్రసక్తి. రాజ్యాంగాన్ని మారుస్తానంటే కేసీఆర్ను ప్రశ్నించాలి రేవంత్ రెడ్డి గారు. ఎందుకంత ప్రేమని కేసీఆర్ మీద రాజ్యాంగం మారుస్తానంటే కేసీఆర్ గురించి ఎందుకు మాట్లాడవు? రాజ్యాంగాన్ని కొత్తగా రచిస్తా అని చెప్పాడు. ఎక్కడ బీజేపీ ఇవాళ మా సంకల్ప పత్రంలో ఆ ప్రస్తావనే లేదు.